హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ టీఎస్ ఎంసెట్కి సంబంధించి షిఫ్ట్స్ అన్నిట్లో కూడా ఏ షిఫ్ట్లో పేపర్ అనేది కష్టంగా ఉంది, ఏ షిఫ్ట్లో మీడియంగా ఉంది, ఏ షిఫ్ట్లో ఈజీగా ఉంది, దీన్ని బట్టి మార్క్స్ ఎలా రావచ్చు, మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చే మార్క్స్ని బట్టి ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నా వీడియో ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్దాం. టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రిలీజ్ చేసిన తర్వాత మీ మార్క్స్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు రెస్పాన్స్ షీట్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చే ఈ మార్క్స్ అనేవి మనం రెస్పాన్స్ షీట్లో వచ్చే మార్క్స్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది డిసైడ్ చేసే కన్నా అసలు ఈ రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అనేవి ఫైనల్ మార్క్స్ అంటే కాదు. ప్రతి షిఫ్ట్కి వచ్చేటటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని ప్రతి షిఫ్ట్లో కొంత హార్డ్నెస్ కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఈజీనెస్ ఉంటుంది, కొన్ని మోడరేట్గా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని డిసైడ్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ని బట్టి మీ మార్క్స్ అనేవి పెరగచ్చు, తగ్గచ్చు. అయితే ఇంతకీ ఇప్పుడు మీరు రాసిన షిఫ్ట్లో ఏ షిఫ్ట్లోని పేపర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పటివరకు మనకి స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలిసినటువంటి చాలా వరకు మనం గ్యాదర్ చేసినటువంటి న్యూస్ని బట్టి తెలిసేది ఏంటంటే ప్రతి షిఫ్ట్లో కూడా మ్యాథమెటిక్స్ మాత్రం కొద్దిగా టఫ్గా ఉన్నట్టుగానే ఫీల్ అయ్యారు. ఎందుకంటే లెంగ్దీ క్వశ్చన్స్ ఇవ్వడం, దానివల్ల మ్యాథ్స్ అనేది చాలామంది ప్రతి పేపర్లో కూడా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. అయితే ఎవరైతే బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కొంతవరకు అటెంప్ట్ చేయగలిగారు, కానీ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం 20 క్వశ్చన్స్కి దాటి ఎక్కువగా చేయలేకపోయారు. అవుట్ ఆఫ్ 80 20 to 25 క్వశ్చన్స్ వరకు మాత్రమే చేయగలిగినట్టుగా తెలుస్తుంది. మిగిలినవన్నీ కూడా లాటరీ పదాల ద్వారా చీట్ కోడ్స్ ఉపయోగిస్తూ ఏవేవో ఆన్సర్స్ పెట్టారు, కానీ పక్కగా కన్ఫామ్గా మాత్రం 20 to 25 క్వశ్చన్స్ వరకు మాత్రం చేసినట్టుగా తెలుస్తుంది ఒక మోడల్గా, అంటే యావరేజ్గా చదివే స్టూడెంట్స్. ఇక బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఒక 15 to 20 క్వశ్చన్స్ వరకు మాత్రమే మ్యాథ్స్లో ఆన్సర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే అన్ని సెట్స్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ పేపర్ ఈజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫిజిక్స్ అనేది కొన్ని సెట్స్లో మోడరేట్గా ఉంది, కొన్ని సెట్స్లో లెంగ్దీ క్వశ్చన్స్ ఇస్తూ కొద్దిగా హార్డ్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అన్ని షిఫ్ట్స్ మనం కంపేర్ చేసి చూసినట్టయితే 23rd ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి, 24th మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, 23rd ఈవినింగ్ షిఫ్ట్, 24th మార్నింగ్ షిఫ్ట్ మాత్రం అన్నిటితో పోల్చుకుంటే కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. ఈ రెండు షిఫ్ట్స్లో అంటే ఇప్పటికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ రెండు షిఫ్ట్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొన్ని మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక మిగిలిన వారికి ఏమైనా మార్కులు తగ్గిపోతాయి అంటే అంతగా తగ్గే మార్కులు ఉండవు. ఎందువల్లంటే ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని పేపర్స్ కూడా చాలా టూ మచ్ హార్డ్గా కష్టంగా ఉన్నట్టు లేదు, అలానే చాలా ఈజీగా ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి అన్ని పేపర్స్ ఇంచుమించు ఒకే రేంజ్లో ఉన్నాయి. కాకపోతే వెన్ కంపేర్ టు ఆల్ అదర్ రిమైనింగ్ షిఫ్ట్స్ ఈ రెండు షిఫ్ట్స్లో వచ్చే వాళ్ళకి మాత్రం మరికొద్ది కష్టంగా ఉన్నట్టుగా ఇది స్టూడెంట్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి. బట్ మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ కాదండి. ఎందుకంటే ఇది బోర్డు, ఎంసెట్ బోర్డు వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టి ఏ పేపర్ కష్టం ఉంది, ఏది ఈజీగా ఉంది, ఏది కాంప్లికేటెడ్గా వస్తుంది, ఏది హార్డ్గా ఉంది, ఏది మోడరేట్గా ఉంది, ఏది ఈజీగా ఉంది, వాళ్ళకి ఒక ఎనాలిసిస్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు చేసిందే ఫైనల్ అవుతుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏది ఏమైనా ఎవరికి కూడా మార్క్స్ అనేవి మరీ ఎక్కువగా పెరిగిపోవడం కానీ ఎక్కువగా తగ్గడం కానీ ఉండదు. మ్యాక్సిమం ఒక 4 to 5 మార్క్స్ ఎవరికైనా యాడ్ అయితే అవ్వచ్చు. ఎవరికైనా తగ్గే వాళ్ళకు ఉంటే ఒక 2-3 మార్క్స్ వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆన్సర్ కీ వచ్చింది కాబట్టి ప్రిలిమినరీ ఆన్సర్ కీని బేస్ చేసుకొని మీ రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చేది ముందు కౌంట్ చేసుకోండి. దీన్ని బట్టి ఒక 2-3 మార్క్స్ అటుగాని ఇటుగాని అయ్యే అవకాశం ఉంటుందని మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ అనేది వస్తుంది. ఇకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళు కూడా ర్యాంక్ ఎంతమందికి సీట్ వస్తుందా, ఎంత ర్యాంక్ రావచ్చు అని అంటే ఒక విషయం మాత్రం మనం చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ టీఎస్ ఎంసెట్ రాసేవాళ్ళు దాదాపు 3 లక్షల పైన ఉన్నారు, కానీ ఈసారి మాత్రం ఎంసెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు 3 లక్షల కన్నా లోపే ఉన్నారు. అంటే దాదాపు కౌంట్ చేస్తే దాదాపు ఒక 30,000 అరౌండ్ 30,000 స్టూడెంట్స్ తక్కువే ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ర్యాంక్ కూడా మీకు ఒక 60-65 మార్క్స్ మధ్యలో ఎవరికైనా వచ్చాయంటే మంచి ర్యాంక్ 10,000 ర్యాంక్లో మాత్రం పక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇండివిజువల్గా ర్యాంక్స్ అనేవి మీ మార్క్స్ని బట్టి మారిపోతుంటాయి. సో మీ నార్మలైజ్డ్ మార్క్స్ కానీ 60 to 65 మార్క్స్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు 10,000 లోపు ర్యాంక్ అయితే మాత్రం వస్తుంది. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా మార్క్స్ అనేవి
తగ్గడం పెరగడం అనేది మీ నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అవి మీరు కానీ పోస్ట్ చేసినట్లయితే మీకు ఇంచుమించు ర్యాంక్ ఎంత వస్తుంది అనేది నేను కామెంట్ బాక్స్లో షేర్ చేయగలను. థ్యాంక్ యూ. కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.